నేను ముందుగా జేఏసీ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీలో ఈ సమావేశానికి ఇనిషియేట్ చేసి కృషి చేసిన మీరా, సజయ, కృష్ణకుమారి తదితరులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పటికీ దళిత, బహుజన, మైనారిటీ స్వరాల్ని విన్నాం. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళలో చాలామంది దళితులు, బహుజనులు, మైనారిటీలు, వేదిక మీద ఉన్న పెద్ద నాయకులు, సీనియర్ నాయకులతో పాటు అందరి స్వరాలు విన్నాం. ఇంతమందిని ఒక దగ్గర తీసుకొచ్చి ఉమెన్ రిజర్వేషన్ మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ చాప్టర్లో జరిగిన కృషి వాళ్ళు ఇచ్చిన నోట్లో ప్రకటించారు, కింది వరకు కూడా తీసుకెళ్దామని. దానికి మరోసారి ఆ కృషి చేయడానికి పూనుకున్నందుకు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను జేఏసీలో దాదాపు అన్ని మీటింగ్లలో యాక్టివ్ రోల్ ప్లే చేశా. దీనికి సంబంధించిన దాంట్లో నేను వేరే పనుల్లో ఉండి పెద్దగా లేను, ఒక రకంగా అసలు లేను, జీరో. కానీ ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి చాలా కన్సర్న్తో పనిచేస్తున్న సంఘం మా సంఘం కూడా. నేను ఒక్కసారి చిన్న సింహావలోకనం చేస్తా, అది అవసరం. ఇవాళ అన్ని అంశాలు వచ్చాయి, అందరి స్వరాలు విన్నాం కదా. బీజింగ్ కాన్ఫరెన్స్ జరిగింది, ఇక్కడ ఉన్న మేము చాలామంది, త్రిపురాన, సజయ, పద్మ, మేము చాలామంది వెళ్ళాం. బీజింగ్లో నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అనే డిక్లరేషన్ వచ్చింది. అక్కడ భారత ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఉమెన్ ఎంపీలు వచ్చారు, కానీ ఇండియాకి రిప్రజెంటేటివ్గా ఆనాటి మానవ వనరుల మంత్రి మాధవరావు సింధియా దానికి హెడ్ చేశాడు, నాయకత్వం వహించాడు. సరే, దాని మీద చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు అందులోకి వెళ్ళట్లేదు. వాళ్ళు వెళ్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాట్ ఆర్ ద ఇష్యూస్ యూ ఆర్ గోయింగ్ టు రేజ్ ఇన్ బీజింగ్ 4th వరల్డ్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ అంటే మన ఎంపీ అక్కయ్యలు చెప్పారు, కాంగ్రెస్ ఎంపీ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. who are bothered about the issues of Indian women? We wear a silk saree and visit Great Wall of China అని ప్రెస్ మీట్లో చెప్పారు. అది ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యానర్ హెడ్డింగ్తో ప్రచురించింది ఆనాడు. ఇది బీజింగ్ కాన్ఫరెన్స్ ముందు. సరే, అక్కడ మేము మాధవరావు సింధియా అని మస్తుగా పట్టుకున్నాం. ఏడ మాట్లాడే మా దేశంలో ఇది లేదు, మాకు ఉమెన్ రిజర్వేషన్ లేదు. ఆనాటికి 9.6 మాకు ఉమెన్ పార్టిసిపేషన్ లేదు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లేదు, డివి యాక్ట్ లేదు, ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని ఆయన మామూలుగా సాగొట్లే అన్ని చోట్ల లేచి రయ్యన మాట్లాడుతుంటే అందరం చాలామంది మాట్లాడాం. త్రిపురాన్ని చూసింది. ఆయన మమ్మల్ని తట్టుకోలేక పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ పెడతాం, అన్ని ఇష్యూస్ బీజింగ్ డిక్లరేషన్ అమలు కోసం పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ పెడతామన్నారు, పెట్టారు. దాంట్లో 3 బిల్లులకి సెలెక్ట్ కమిటీలు పడి, ఒకటి డివి యాక్ట్, ఒకటి ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్, ఇంకోటి ఉమెన్ రిజర్వేషన్. దానికి గీతా ముఖర్జీ గారు చైర్పర్సన్గా సెలెక్ట్ కమిటీకి వేశారు. 11 నెలల్లో, అంటే 3 డ్రాఫ్ట్లలో మొదలు సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ గీతా ముఖర్జీ గారి కృషితో ఇదే ఉమెన్ రిజర్వేషన్. అయితే ఆ రోజు ఆ బిల్లు మీద మేము అభిప్రాయాలు చెప్పాం. ఎస్సీ ఎస్టీని పొందుపరిచినట్టే కోటాలో సబ్ కోటా, ఎస్సీ ఎస్టీలకి అవకాశం కల్పించినట్లే ఓబీసీ మైనారిటీలకు కూడా స్థానం కల్పించాలి. ఆమె తెలంగాణ వచ్చినప్పుడు వీళ్ళ మీటింగ్లో నిలదీశాము, అనేక చోట్ల ఆమెను కూడా పెట్టండి. ఈ బిల్లుతో పాటు ఓబీసీ మైనారిటీ బిల్లు కూడా పెట్టండి, ఏం కాదు. అప్పటికే మండల్ కమిషన్ కూలింది కదా, మండల్ కమిషన్ ముందుకు తెచ్చి వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చారు కదా. ఈ దేశ ప్రజలకి ఒక అనుభవం ఉంది కదా. అంటే ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఓబీసీ మైనారిటీలతో పాటు మహిళలు కూడా అన్యాయం చేస్తున్నాయి. ఇవాళ జనగణన ఎందుకు జరగట్లేదు? ఇవి మనం సీరియస్గా అర్థం చేసుకోవాలి. నేను ఓన్లీ బుల్లెట్ పాయింట్స్గా చెప్తే డీటెయిల్స్లోకి వెళ్ళాను. సరే, 96లో బిల్లు ప్రవేశపెట్టారు, ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. ఏ బిల్లుకు అవసరం లేని ఏకాభిప్రాయం మహిళకే తప్పనిసరినే ఒక వింత నాటకం విజయవంతంగా ప్రదర్శించారు ఈ దేశంలో. ఎందుకంటే మహిళలే కూటమిల్ని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తిగా ఈ దేశంలో ఉన్నారు. ఒక దశలో ఒక సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, అపోజిషన్ పార్టీకి సుష్మా స్వరాజ్, ఇటు మాయావతి, అటు జయలలిత, అటు మమతా బెనర్జీ, ఇటు రబ్రీదేవి, వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఈ దేశ పాలక వర్గాలని నిర్ణయించే ఒక కూటమిలిగా ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లుకి మోక్షం రాలేదు. ఇది వాస్తవం. అంటే చిత్తశుద్ధి మహిళలు నాయకత్వంలో ఉంటుందా? 18 ఏళ్ళు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటే మహిళల కోసం ఏ బిల్లు చేయలేదు. కాబట్టి వాళ్ళ మహిళల ప్రాతినిధ్యం కోసం నిజంగా ఒక పోరాటం జరిగిందంటే 73, 74 రాజ్యాంగ సవరణల కోసం రాజీవ్ గాంధీ మీద ఒత్తిడి తెచ్చితే సొంత కాంగ్రెస్ పార్టీ
ఆయన మాట్లాడాడు, ఒక గట్స్తో డెసిషన్ తీసుకున్నాడు. ఎట్లయితే సోనియా తర్వాత కొంత తీసుకుందో, ఎవరైనా ఏ పార్టీ అయినా తప్పులు మాట్లాడదాం, ప్రశ్నిద్దాం, మహిళలుగా ఒక మహిళా కోణంతో మాట్లాడదాం. సొంత పార్టీ వాళ్ళు వచ్చి మా 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 ప్రాధాన్యత పోతుంది అంటే మ్యాండేట్ ఇస్తున్న, తన్నుకుని సావండి మ్యాండేట్ ఇస్తుందా, మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చి తీరుతుందని స్థానిక సంస్థల్లో ఆయన ఆ బిల్లుని ముందుకు తీసుకొచ్చాడు. అది అభినందించవలసిన, చరిత్రలో అభినందించవలసిన అంకం. అది అక్కడి నుంచి ముందుకు వస్తే ఇక మన మహిళా రిజర్వేషన్ బిల్, ఎన్ని బిల్లులు బల్లలు ఇరగొడుతూ, మైకులు ఇరగొడుతూ, వాకౌట్ల మధ్య మార్షల్స్తో బయటపడేయించుకుంటూ కూడా ఆమోదించుకున్న చరిత్ర, ప్రజల జీవితాల్ని చిన్న భిన్నం చేసే బిల్లులు, ప్రధాన ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించిన బిల్లులు నామమాత్రంగా అయినా నామమాత్రం మెజార్టీతో ఆమోదించుకున్న చరిత్ర ఉంది కదా. యథాతథమన్నా కాంగ్రెస్, బీజేపీ ఎందుకు ఆ బిల్లును ఆమోదించలేదు అంటే ఎవ్వడికి చిత్తశుద్ధి లేదు. మహిళా బిల్లుకు మోక్షం రాలేదంటే అన్ని పార్టీల్లో కన్నా కరడు కట్టిన పితృస్వామ్యమే మహిళా బిల్లుకు ఆటంకం అనేది ఒక వాస్తవం. ఇక మేము ప్రగతిశీల మహిళా సంఘంగా 4 సార్లు జంతర్ మంతర్కి వెళ్ళి పార్లమెంట్ ముందు ధర్నా చేశాం. ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లును ఆమోదించాలి, 96 నుంచి చేస్తున్నాం. నేను ఇంకొక విషయం కూడా నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నా. గీతా ముఖర్జీ గారితో చర్చలైనాక రిటర్న్గా పంపించాక ఇక్కడ ప్రెస్ క్లబ్లో బిల్లుని యథాతథంగా ఆమోదించాలని అన్ని మహిళా సంఘాలు మీటింగ్ పెడితే దాన్ని మేము బాయ్కాట్ చేసి బయటకు వచ్చాం. ఓబీసీ మైనారిటీలకి కలిగించకుండా, అంటే అట్టడుగు అణచివేతకు గురైనటువంటి మహిళలకి భాగస్వామ్యం లేకుండా మహిళా బిల్లుకు అర్థం లేదు. ఓబీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు. కాబట్టి మేము యథాతథంగా, అది అప్పుడు ఏంటి, ఆ బిల్లును అడ్డుకున్న ములాయం యాదవ్ త్రయం ఉన్నారు, ములాయం, లాలు ప్రసాద్, శరద్ యాదవ్, వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం మొదలుపెట్టారు. మేము దాన్ని వ్యతిరేకించాము. ఆ దిష్టి బొమ్మలు మేము దగ్ధం చెయ్యము, ఆ కమిటీలో కూడా ఉన్నామని బయటకు వచ్చి ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లును ఆమోదించాలనే ఉద్యమం మొదలుపెట్టాము. చాలా అనేక అంశాలు నేను అందులోకి వెళ్ళట్లేదు. కానీ అక్కడ ఆ త్రయం కూడా మహిళలకు 5 చాలు అంటున్నారు, కానీ జనరల్ సవరణ కోసం కృషి చేయట్లా. నా బాధ అంతా మా ఓబీసీ మైనారిటీలు కింది వర్గాలకి ఇప్పటికీ పార్లమెంట్ అసెంబ్లీ మెట్లెక్కని మహిళలకు అవకాశం ఇవ్వాలన్న వాళ్ళు జనరల్ సవరణ కోసం కృషి చేయవలసినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళని చూపించి 5 పార్లమెంటులు పబ్బం గడుపుకున్నాయి. మాకు అధికారం ఇస్తే మేము మోక్షం కలిగిస్తామని యూపీఏ చెప్పింది, చేయలేదు. మాకు అధికారం ఇస్తే మేము మోక్షం కల్పిస్తామని మహిళలకి మోసం చేస్తూ వచ్చారు. ఇక ప్రజెంట్ చరిత్ర అందరూ చేశారు, మహిళలకి ఎవరూ చేయకుండా లేరు. ఇక మన 23 అందరం కూడా మాట్లాడాం, నారీ శక్తి బంధన అధినయం. ఇవాళ దాన్ని జనగణనతో ముడిపెట్టడంలో, దాన్ని డీలిమిటేషన్తో పాటు సెన్సెస్ జనగణన డీలిమిటేషన్తో ముడిపెట్టడంలో ఉన్న కుట్రను మనం అర్థం చేసుకోవాలి. నీకు 4 సార్లు ఇప్పటికన్నా 24 కన్నా ఎక్కువ మెజారిటీ, 23లో కన్నా ఎక్కువ మెజారిటీ ఉన్నప్పుడు నువ్వు బిల్లు ఎందుకు తీసుకురాలే? మహిళల మీద మస్తు ప్రేమ ఉందని ఒలకపోసారుగా, మొన్న నాటకం ఆడారుగా, పెద్ద డ్రామా కింగ్ ఈ మోడీ. ఎంత ఘోరంగా మాట్లాడాడు మొన్న, నేను మహిళలకు ఏదో చేద్దాం అనుకుంటే అందరూ అడ్డుకు వచ్చారు అని. అంటే ప్రతిపక్షాలను కొట్టడమే ఏమో, ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు, ఒక తూటకి 2 పిట్టలు అన్నట్టు ప్రతిపక్షాలను ఏం చేసి ఓట్లు దండుకోవడం అనే లక్ష్యం తప్ప మహిళల మీద ఏమాత్రం ప్రేమ లేదు మోడీకి, బీజేపీ ప్రభుత్వానికి. అది ఎంతైనా మాట్లాడొచ్చు. ఇక దాని మీద నేను రెగ్యులర్ల విషయం కావచ్చు, అనేక అత్యాచారాలు, నేను అందులోకి వెళ్ళను. కామ్రేడ్స్, ఫ్రెండ్స్, మీరు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, 23లో జనగణని ముడిపెట్టి డీలిమిటేషన్ ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఈ దేశంలో డీలిమిటేషన్ వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. నువ్వు చర్చించుకో, ఆ ప్రతిపక్ష పార్టీలతో నువ్వు ఒక కంక్లూజన్కి రా. కానీ ఆ రోజు కుట్రపూరితంగానే మేము అప్పుడే ఆర్టికల్ రాసాం, 15 ఆర్టికల్స్ రాసాం మేము ఇప్పటి వరకు మాతృకలో, మా పత్రికలో. ప్రతి దాంట్లో ఎప్పటికప్పుడు ఆ 15 ఆర్టికల్స్ చదివితే ఎప్పటి నాటకాలు ఎంత విజయవంతంగా చేస్తారో కనిపిస్తాయి. మొన్నటిది కూడా 2 months బ్యాక్ కూడా మేము రాసాం, స్పష్టంగా రాసాం. 23లో జరిగిన కుట్రని 23లో రాసాం. మొన్న జరిగిన మళ్ళీ డీలిమిటేషన్తో అసలు జనగణన ఎందుకు చేయవు నీకు అంతగానో? అసలు జనగణనతో ముడిపెట్టడమే ఒక కుట్ర. మహిళా బిల్లు పట్ల చిత్తశుద్ధి లేదు అనడానికి
జనగణనతో ముడిపెట్టడం ఒక కుట్ర అయితే, డీలిమిటేషన్ని ముందుకు తీసుకొచ్చి ఆ పేరుతో తోసేయడం, మహిళా బిల్లు పేరుతో. ఎందుకంటే అన్ని పార్టీలు అంగీకారమే కదా, అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ పేరుతో డీలిమిటేషన్ని తోయడం. కాబట్టి ఈ కుట్రలన్నీ మనం అర్థం చేసుకుంటే, ఇవాళ నేను ఈ నోట్లో అంతా, ఈ నోటుకి సంబంధించిన అన్నిటితో అంగీకరిస్తూ, చివరి విషయంలో ఎస్సీ ఎస్టీ సబ్ కోటాతో పాటు ఓబీసీ మైనారిటీని మనం పెడదాం. మనం ఆ డిమాండ్ను వదలొద్దు. ఓబీసీ మైనారిటీలకి పొందుపరచాలి అని కోటాలు సబ్ కోటా, వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగించడం కోసం ఆ డిమాండ్ను పెడదాము. ఇవాళ టెక్నికల్గా వాళ్ళు చూపిస్తున్నారు, మనం దాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. 96 నుంచి కూడా మేము ఆ డిమాండ్ తోటే కొన్ని వందల కరపత్రాలు, పోస్టర్లు వేశాము. ఈరోజు కూడా ఆ ఒక్క దాన్ని నేను సూచిస్తూ, మిగతా దాన్ని అంతా కూడా అంగీకరిస్తూ, ఈరోజు మహిళలకి హక్కులు కల్పించడంలో, భాగస్వామ్యం కల్పించడంలో చిత్తశుద్ధి లేని పార్టీల మీద ఒత్తిడి తీసుకొద్దాం, ప్రెషర్ గ్రూప్స్ రోల్ ప్లే చేద్దాం, మన వాయిస్ని కింది వరకు తీసుకెళ్దాం. కనీసం మహిళా బిల్లుని అమలు చేయడం కోసం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రెండు పక్కన పడే, దమ్ముంటే అమలు చేయమని నిలదీద్దాం. ఓబీసీ మైనారిటీ 7 తోటే బిల్లుని అమలు చేయమని డిమాండ్ చేద్దామని చెప్తూ ముగిస్తాం. సంధ్యక్క.